ఇక 337వ రోజు ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 337వ రోజు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతుంది. ఈరోజు పాదయాత్ర షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏ అంశాల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తాయనేటువంటి చెప్పడానికి ఇచ్చాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు షెడ్యూల్ ఎట్లా ఉండబోతోంది? ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు 337వ రోజు, అంటే సుమారు ఈ రోజుకి కరెక్ట్గా 3600 కిలోమీటర్లు కావస్తుంది. ఆయన యొక్క ఈ ప్రజా సంకల్ప యాత్ర తురక శాసనం అన్నటువంటి సోంపేట మండలం ఉన్న గ్రామం నుంచి మొదలై ఇక్కడ నుంచి కొరలాం అన్నటువంటి ఒక మేజర్ పంచాయతీ మీదుగా హైవే మీదుగా అక్కడ నుంచి టువర్డ్స్ బారువా నుంచి సోంపేట మధ్యలోని నైట్ హాల్ట్ ఉండబోతుంది. మరి అక్కడికి సంబంధించి ప్రధాన అంశాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంశాలు అయితేనేమి, అలాగే ముఖ్యంగా బారువా ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క సమస్యలు అయితేనేమి, అనేకమైనటువంటి సమస్యలపైన ప్రస్తావించడానికి చాలామంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కూడా ముందు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సోంపేట తిత్లీ ఎఫెక్టెడ్ ప్రాంతం అండి. ఈ తిత్లీ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఏ అంశాలు ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రైతాంగం తీసుకొచ్చే పరిస్థితి ఉంది? ముఖ్యంగా టిట్లీ ఎఫెక్టెడ్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయిందంతా ఒక పక్క మత్స్యకారులు, కొబ్బరి రైతులు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, తర్వాత వరి పంట నష్టం జరిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా అనేక మంది ఉన్నారు. మరి అందులో భాగంగా ఇవాళ వచ్చినటువంటి అంశాల్లో మత్స్యకారుల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క మత్స్య సంపద మొత్తం కోల్పోయి, వాళ్ళ యొక్క బోట్లు కోల్పోయి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి నష్టపరిహారం కూడా లభించకుండా చాలా ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి ముందుకు వస్తున్నారు. మరి అలాగే మిగిలిన టిట్లీ అంశంలో మిగిలినవి చాలామంది అనేకమైనటువంటి ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఇవాళ ఈ 3 రోజులు జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా టిట్లీ ఎఫెక్టెడ్ ఏరియాలోనే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుందని చెప్పి మనం సాగునీటి ప్రాజెక్ట్స్ కోసం ఇందాక మీరు ప్రస్తావించారు. ఏ సాగునీటి ప్రాజెక్ట్ ఇక్కడ పెండింగ్గా ఉంది, దాని స్టేటస్ ఎట్లా ఉంది? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్ట్స్ ఒక పక్క చూస్తే పైడిగాం ప్రాజెక్ట్ అయితేనేమి, పైడిగాం ప్రాజెక్టు ఏదో నామమాత్రంగా పనులు మొదలుపెట్టారు. అది చూస్తే టిట్లీ తుఫానికి పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం మినిమం దానికి చేయవలసినటువంటి నాణ్యత కూడా లేకుండా దానికి ముందుకు వెళ్ళడం వల్ల చాలా నష్టం జరిగింది. అలాగే బహుదా నది దాని యొక్క సమస్య, అది ముఖ్యమైనటువంటి సమస్య. ఒరిస్సా సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏదైతే సాగునీరు వస్తుందో అది పూర్తి స్థాయిలో దానికి ఒక రిజర్వాయర్ అవసరం. దాని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దానికి ఎప్పటి నుంచో దానిపైన ఒరిస్సా ప్రభుత్వంతో అనేక పార్లు దానిపైన పోరాటం చేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. అది ముఖ్యంగా ఈ అంశాలుగానే అవి క్లియర్ అయితే ఎంతో మేరకు ఈ సాగునీటి ప్రాజెక్టు వలన కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి పంట రైతులందరికీ కూడా అన్ని విధాలుగా లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి కలడానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజున పూర్తిగా సోంపేట మండలంలోని ఈ పాదయాత్ర కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జస్ట్ వినోద్తో యుగంధర్, సాక్షి టీవీ ప్రజా సంకల్ప యాత్ర నుంచి.